పసిడి ప్రియులకు సామాన్యులకు బ్యాడ్ న్యూస్. అసలు మనం ఏ కాలంలో ఉన్నాం? బంగారం అంటే ఒకప్పుడు సామాన్యుడి ఆభరణం, ఆ తర్వాత అదొక ఆస్తి. కాని ఇప్పుడది సామాన్యుడికి అందని ఒక ఆకాశ కుసుమం అయిపోయింది. నిన్నటి వరకు 1,00,000 దాటినప్పుడే గుండె గుభేలుమంది. కాని ఈరోజు సీన్ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఏకంగా తులం బంగారం 1,40,000కు చేరువలో ఉంది. తలచుకుంటేనే భయం వేస్తోంది గదా. కాని ఇది నిజం. అమెరికాలో ట్రంప్ అడుగు పెడుతుంటే ఇక్కడ మన జేబులెందుకు ఖాళీ అవుతున్నాయి? ఇది కదా మనందరి డౌటు. డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలు పెంచుతానని ఇచ్చిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను కుదిపేస్తోంది. దీనివల్ల రూపాయి బలహీనపడటమే కాదు, ఇన్వెస్టర్లు అందరూ సేఫ్ అనుకొని బంగారాన్ని ఎగబడి కొంటున్నారు. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా రేట్లు ఆకాశాన్ని తాకాయి. అంటే అక్కడ ట్రంప్ వేసే ప్రతి అడుగు ఇక్కడ మన ఒంటిమీద ఉన్న నగలను తాకట్టు పెట్టే పరిస్థితిని తీసుకొస్తోంది. ఇది కేవలం ఆర్థిక యుద్ధమే కాదు, సామాన్యుడి సెంటిమెంట్ మీద జరుగుతున్న దాడి. హైదరాబాదులో ఈరోజు ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూపాయలు 1,38,230, 22 క్యారెట్ల ధర రూపాయలు 1,26,710గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. ఒక్క రోజులోనే రూపాయలు 8,000 పెరగడంతో ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కేజీ సిల్వర్ రేటు రూపాయలు 2.65 లక్షల వద్ద ఉంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా దాని మొదటి ప్రభావం బంగారం మీద పడుతుంది. ఎందుకంటే బంగారాన్ని సేఫ్ హేవెన్ అసెట్ అంటారు. ప్రస్తుతం 2026 జనవరిలో మనం చూస్తే 2 ప్రధాన సమస్యలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. మొదటిది యుఎస్ వెనిజులా ఉద్రిక్తతలు. రీసెంట్గా అమెరికా మరియు వెనిజులా మధ్య రేగిన చిచ్చు అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితిని రేపింది. ఎప్పుడైతే 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుందో ఇన్వెస్టర్లు భయపడి స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి బంగారంలో పెడతారు. అందుకే ఈ రేట్ల పెరుగుదల. మధ్యప్రాచ్యం. ఇక్కడ ఎప్పట్నుంచో నలుగుతున్న సమస్యలు ఇంకా చల్లారలేదు. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటే బంగారం రేటు స్థిరంగా ఉంటుంది. ప్రపంచం గొడవల్లో ఉంటే బంగారం రేటు గుర్రంలా పరిగెడుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఇదే. మరో కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలు. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు బలంగా ఉన్నాయి. 2026 మార్చిలో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం 50% పైనే ఉందని సిఎంఈ ఫెడ్ వాచ్ టూల్ చెబుతోంది. దీనికి మన బంగారం రేటుకి లింక్ ఏంటి అని మీరు అడగొచ్చు. చాలా సింపుల్ లాజిక్. అమెరికా బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ డబ్బుని డాలర్ల రూపంలో బాండ్లలో దాచుకుంటారు. ఎందుకంటే అక్కడ వడ్డీ వస్తుంది కాబట్టి. అదే వడ్డీ రేట్లు తగ్గుతాయని తెలిస్తే బాండ్లలో లాభం ఉండదు కాబట్టి ఆ డబ్బంతా తీసి బంగారం మీద పెడతారు. ఎప్పుడైతే బంగారానికి డిమాండ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. గత సంవత్సరం డాలర్ విలువ కాస్త బలహీనపడటం కూడా బంగారానికి రెక్కలు రావడానికి కారణమయ్యింది. మూడో కారణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మనం గమనించని విషయం. కేవలం ప్రజలే కాదు, దేశాలే బంగారం కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా చైనా, రష్యా మరియు మన ఇండియా కూడా భారీ ఎట్టున బంగారాన్ని కొని నిల్వ చేస్తున్నాయి. ఎందుకు? దీన్నే డీ-డాలరైజేషన్ అంటారు. అంటే అమెరికా డాలర్ మీద ఆధారపడటం తగ్గించుకోవడం. రేపు ప్రొద్దున ఏమైనా తేడా వస్తే, డాలర్ కుప్పకూలిపోతే తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ఉన్న ఏకైక మార్గం బంగారం. చైనా అయితే టన్నుల కొద్దీ బంగారాన్ని రహస్యంగా కొంటోందని మార్కెట్ వర్గాల టాక్. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం మార్కెట్లో ఉన్న బంగారమంతా దేశాలే కొనేస్తుంటే సామాన్యుడికి దొరికే బంగారం తక్కువవుతుంది, రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న మార్కెట్ పరిస్థితులు చూస్తుంటే నేను మీకొక చేదు నిజం చెప్పాలి. 2026లో బంగారం ధరలు తగ్గే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయి. నిజానికి మనం ఇప్పుడు చూస్తున్న ఈ రేటును చూసి అమ్మో ఇంత రేటా అని భయపడుతున్నాం. కానీ నిపుణులు ఏం చెబుతున్నారంటే రేపు ప్రొద్దున, అంటే మరో 6 నెలలకో ఏడాదికో ఇదే రేటును చూసి మనం అరే అప్పుడు ఎంత తక్కువ ఉండేది, అనవసరంగా కొనకుండా తప్పు చేశామే అని బాధపడే రోజులొస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగారం ధర అనేది కేవలం మన లోకల్ మార్కెట్ మీద ఆధారపడి ఉండదు. అది గ్లోబల్ పాలిటిక్స్, యుద్ధాలు, అమెరికా ఎకానమీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ 3 విషయాలు కూడా బంగారానికి పాజిటివ్గానే ఉన్నాయి తప్ప నెగిటివ్గా లేవు. అంటే ధర పెరగడానికే స్కోప్ ఉంది తప్ప తగ్గడానికి కాదు.
దీనికి సంబంధించిన ఒక సంచలన రిపోర్ట్ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు 2026 బంగారం మార్కెట్ మీద ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు. వాళ్ళేం చెబుతున్నారంటే 2026 చివరికి బంగారం ధర ఔన్సుకు ఏకంగా $5,000 వాకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఔన్స్ అంటే దాదాపు 3 తులాలు. ఇప్పుడు ఉన్న రేటుతో పోలుసుకుంటే $5,000 అనేది ఊహించని పెరుగుదల. ఒకవేళ ఇది నిజమైతే మన దగ్గర తులం బంగారం ఎక్కడికి వెళుతుందో ఊహించుకోవచ్చు. వాళ్ళింత కాన్ఫిడెంట్గా ఈ నెంబర్ చెప్పడానికి కారణమేంటి? సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారం కొనడం, రాబోయే రోజుల్లో అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడం, ఈ రెండూ జరిగితే బంగారానికి తిరుగుండదని ఈ సంస్థలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. సరే, మరి బంగారం రేటు తగ్గాలంటే ఏం జరగాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది. అదే ప్రపంచశాంతి. ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ గాజా గొడవలు కావచ్చు, లేదా అమెరికా చైనా మధ్య ఉన్న కోల్డ్ వార్ కావచ్చు, ఇవన్నీ ఆగిపోవాలి. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా మారాలి. కాని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 2026లో ఇలా జరిగే అవకాశం కనిపిస్తోందా? దురదృష్టవశాత్తూ లేదు. ఎక్కడో ఒకచోట యుద్ధమేఘాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లకు భయం ఉన్నంతకాలం వాళ్లు స్టాక్ మార్కెట్ని నమ్మరు, కరెన్సీని నమ్మరు, కేవలం బంగారాన్ని మాత్రమే నమ్ముతారు. దీన్నే సేఫ్ హేవెన్ బయ్యింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే యుద్ధాల ఆగిపోయి ప్రపంచం ప్రశాంతంగా మారితే తప్ప బంగారం ఇప్పట్లో దిగిరావడం లేదు. అది జరిగే పనేనా అనేది మీకే వదిలేస్తున్నాను. సరే, అంతర్జాతీయంగా $5,000 మన ఇండియాలో ఏమవుతుంది? మనకు డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. 1, గ్లోబల్గా బంగారం రేటు పెరగడం. 2, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం. ఎప్పుడైతే రూపాయి విలువ తగ్గుతుందో మనం బంగారం కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 1,50,000 దగ్గర ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం అంతర్జాతీయ అంచనాల ప్రకారం 2026 ఎండింగ్కి 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది వినడానికి కఠినంగా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు సరిపోక ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చు. సో ఫైనల్గా నా విశ్లేషణ ఏంటంటే, మీరు గనుక ఇన్వెస్టర్ అయితే లేదా ఇంట్లో శుభకార్యాలు ఉంటే రేటు తగ్గుతుందిలే అని వెయిట్ చేయడం తెలివైన పని కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హై రేట్ భవిష్యత్తులో లో రేట్గా మారుతుంది. మీ దగ్గర డబ్బులున్నప్పుడు కొంచెం కొంచెం అంటే సిప్ పద్ధతిలో లేదా గ్రామాల రూపంలో బంగారం కొనిపెట్టుకోవడం ఉత్తమం. రేటు ఎప్పుడు తగ్గుతుందో ఎవ్వరికీ తెలియదు, కానీ పెరగడానికి మాత్రం 100 కారణాలున్నాయి. ఇది ఇవాల్టి బంగారం గురించి. ఫైనాన్స్ గురించి, పాలిటిక్స్ గురించి నిక్కచ్చైన వార్తల కోసం చూస్తూనే ఉండండి కొలుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.